శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులారా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరలోకము నుండి దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానము ఐజయా చాప్టర్ 4:2లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. మీరు భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నారా, లేకపోతే అంటే పాడి పంటలు సూచనగా కనపడుతూ ఉంది. నేను పంట వేసాను, నాకు పంట నుంచి లాభం రాలేదు, నేను పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది. బహుశా మీరు మిరప తోటలు వేస్తున్నారా, లేకపోతే ధాన్యం పండిస్తున్నారా, పప్పులు ఉప్పులు అన్నీ పండిస్తూ అంటే వ్యవసాయం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారా, లేకపోతే ఆక్వాకల్చర్ రొయ్యలు వేయటం కానీ చేపలు వేయటం కానీ వేయటమే కానీ జీవితం అంతా అప్పుల పాలైపోయాం, మాకు ఇంతవరకు ఏది కూడా దీవెనగా లేదు అని అనుకుంటున్నావు కదా. దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానము నువ్వు నమ్మగలిగితే భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఊహించలేని ఆశీర్వాదం వస్తుంది. అంటే నువ్వు ఏ భూమిలో ఏ ఆశీర్వాదం వస్తుందని ఏ పంట గురించి ఆలోచిస్తున్నావో అది ఇంతవరకు దోమలు కానీ లేకపోతే పురుగులు కానీ వెదర్ చేంజ్ అయ్యి అలాగా అంటే పాడైపోయి ఉండవచ్చు. ఈ దినము పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే భూమి పంట విషయంలో అతిశయాస్పదముగా అంటే ఆశ్చర్యపోతారన్నమాట. అంతే మన తైలాభిషేక ప్రార్థనలో ఒక సాక్షి విన్నారు మీరు. ఎంత అద్భుతం జరిగింది. భీమవరంలో ఒక సహోదరుడు చెరువులేసి చాలా లాస్ అయిపోయాడు. ఆయన దగ్గరగా 50 లక్షల రూపాయలు అప్పు అయిపోతే ఆయన తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. అయ్యా మొత్తం మా చెరువులన్నీ పాడైపోయినాయి, 50 లక్షల రూపాయలు అప్పు పాలైపోయాను, నేను ఇంకేది చేసినా పని చేయట్లేదు, చాలా నష్టం వస్తుంది అన్నప్పుడు మేము యేసు నామములో ప్రార్థన చేసి ఆ బిడ్డను ధైర్యపరిచి ప్రార్థన చేసిన తైలం ఇచ్చి పంపించాను. మీరు ఈసారి చూడండి, గొప్ప అద్భుతమైన సాక్ష్యం మీ నోట ఉంటుంది. మీ చెరువులు ఫలిస్తాయి పంటని దీవించి పంపితే ఆ చెరువుల్లో మళ్ళా ఆ పంట వేసారు వారు. ఆ చెరువులు దగ్గరగా పంటకు వచ్చేసింది. చేపలు వేసి పట్టుకునే టైంకి వల పట్టుకొచ్చి ఆ చేపలు కొనేవాడు వచ్చి ఆ వల వేసి చేపలు పడుతూ ఉంటుంటే చేప ఎదగలేదు. అన్నీ కూడా కేజీ పావు కేజీన్నర అంటే 1.5 కిలో మించి లేదు చేప, అన్ని కిలో కంటే ఎక్కువ ఎదగలేదు. అప్పుడు ఆ రైతు ఆ చెరువులు గల యజమాని తల పట్టుకుని దుఃఖపడ్డాడు. ఆయన వెంటనే ఆ చేపలు పట్టి ఆ ఫిషర్మెన్ అందరూ కూడా ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఒక 3 లారీలు సరుకు తీసుకుని ఈ సరుకు కూడా బాగుగా లేదు, ఇది మంచిగా లేదు, మాకు వద్దని చెప్పి మధ్యలోనే చెరువు వదిలేసేవాళ్ళు. 3 లారీల సరుకు మాత్రం తీసుకుని వెళ్ళారు. ఆ తండ్రి దుఃఖపడుతుంటే భార్య పిల్లలు లేదు ప్రార్థనా శక్తులు దైవజనుడు నోట వాగ్దానం వచ్చింది, దేవుడు అద్భుతం చేస్తాడు మనకి, మీరేం భయపడకండి అని వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. మరలా ప్రార్థన తైలం వేసి ప్రభు మాకు ఆధారం ఏది లేదు, నీ దైవజనుడి ద్వారా మాట్లాడేవు కదా అని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే నెక్స్ట్ డే 24 అవర్స్లో మరొక చేపలు కొనుక్కునే వారిని కంపెనీని రమ్మంటే వచ్చారు. వారు వచ్చి వల వేస్తూ ఉంటుంటే చెరువులో ఉన్న చేపలన్నీ 3 కేజీలు అయిపోయినాయి. ఒక్కొక్క చేప ఏ చేపను పట్టుకున్నా 3 కేజీలు ఉంది. వారికి దేవుడు అద్భుతంగా 1,20,00,000 రూపాయలు వచ్చింది. ఇది ఎవరిని నమ్మగలరా? అంటే ఇక్కడ వాక్యం ఎంత సత్యమో మనం అనుభవిస్తూ ఉన్నాం.
ఇది ఎప్పుడో రాయబడింది కాదు, లేకపోతే ఇది ఎక్కడో జరిగింది, ఇప్పుడు మనం ఆ మాటలు చెప్పుకుని బ్రతకడం కాదు. ఈ కృపాకాలంలో ఈ పరిశుద్ధాత్మ ఈ యొక్క కార్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఆ సాక్ష్యాన్ని వినండి. మన దగ్గర ఈ సాక్ష్యం ఉంది. ఈ సమయంలో ఈ సాక్ష్యం మీరు వింటే ఆశ్చర్యపోతుంటారు. ముందు రోజు కేజీంపో ఉన్న చేపలేంటి, చెరువంతా కూడా 70 మంది మొత్తం వలపట్టుకుని దేవున ఎక్కడా కూడా 3 కేజీల చేప దొరకలేదు వారికి. చేప సరుకు బాగలేదన్నాడు. నెక్స్ట్ డేకి ప్రార్థనా శక్తి, దేవుని మహిమ అలా దిగి వచ్చిందంతే. మనం దీనులం కదా, మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. నీ భూమి పంట అతిశయాస్పదముగాను. వారు మన భీమవరం తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఎలుగెత్తి సాక్షి చెప్పారు. మా అప్పు 50 లక్షలది పోయింది, కొత్త అప్పు 20 లక్షలు పెట్టుబడిది పోయింది, అన్నీ పోయి దేవుడు మాకు ఇంకా ధనం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. లాస్ట్ ఇయర్ మా నాన్నగారు 24 ఎకరాలు అప్పుల పాలైపోయారండి చేపల చెరువులో. పాస్టర్ గారితో మాట్లాడామండి. మా నాన్నగారు ఇలాగ అప్పుల పాలైపోయారండి, ఎన్నో లక్షలు అప్పుల పాలైపోయారండి, ఒకే ఒక పంట ఉందండి, ఆ పంట మీద ఈ అప్పులన్నీ తీరిపోవాలని చెప్పామండి. చెప్తే పాస్టర్ గారు మా నాన్నగారు నెత్తి మీద చేయి పెట్టండి, అహరోను చిగురింపు నీ మీద ఉంది, నువ్వెప్పుడు చిగురిస్తూనే ఉంటావని ఆశీర్వదించారండి. అయితే మా నాన్నగారు ఈ సంవత్సరం పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం సంవత్సరం కాకముందు 9 నెలలు అయిందండి. ఈ జనవరిలో చేపలు బయటికి తీయడానికి సిద్ధపాటు చేసుకున్నారండి. అయితే పాస్టర్ గారు చెప్పిన వాగ్దానం మా అక్కకి, నాకు, మా ఆయనగారికి, మా అమ్మగారికి అందరికీ గుర్తుందండి. 3 లారీలు పంపించారండి చెరువు కాడికి. 3 లారీలు పంపిస్తే చేపలు చెక్ చేసుకొని 1 లారీకి తీసుకున్నారండి. చేపలు బాగాలేదు మాకు వద్దని. మా నాన్నగారు మా అమ్మగారు చాలా బాధపడ్డారండి. అయితే మేము మా అక్కనే నన్ను పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం ఉంది, దేవుడు ముందు ముళ్ళు పెట్టినా వెనకాల మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పాను. చేప ఎదగలేదు అన్నారండి. 3 లారీలకి 3 రోజులు 6 లారీలు వచ్చినాయండి. ఫస్ట్ రోజునైతే అది 70 మంది లాక్కొచ్చారండి వాళ్ళ. ఆ 70 మంది లాక్కొచ్చిన వాళ్ళు 1.5 కేజీన్నర తక్కువ తూకంలో ఉన్న చేపలు వచ్చినాయండి. రెండో రోజు నుంచి చూస్తే 3 కేజీల పైన ఉన్న చేపలు వచ్చినాయి. గట్టిగా చేతులు పైకెత్తి ఆమేన్. దేవుని ఆశీర్వాదం. మా అమ్మగారు పాలకొల నుంచి తీసుకెళ్ళిన తైలాన్ని ఒక వాటర్ బాటిల్లో కలిపి ఆ వాటర్ బాటిల్ అట్టుకెళ్ళి ఆ చెరువులో వేస్తూ ఉండేవారండి. దాన్ని బట్టి దైవజనులు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మేము ముందుకెళ్తేనే ఉన్నా కానీ నిరాశపడలేదండి. ₹1 కోటి పైన టార్గెట్ చేసుకున్నారండి మా నాన్నగారు. దేవుడు ₹1 కోటి హెచ్చించేసాడు అంతే. 24 ఎకరాల్లో పాత అప్పులు 57 లక్షలైనా కొత్త అప్పు కలుసుకుంటే మొత్తం అప్పులన్నీ తీరిపోయి 20 లక్షలు మిగిలినాయండి. ప్రియులరా, శ్రమలు ఉన్నాయని భయపడకండి. శుభలక్షణముగా దేవుడు చేస్తాడు. ఆయన చేయగల సమర్థుడు. మన యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే, ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యేసయ్య నన్ను బ్లెస్ చేయని అడిగితే ఆయన బ్లెస్ చేస్తాడు. ఆయన ఎలాంటి వాడో రుచి చూడండి, రుచి చూచి తెలుసుకోండి. ఈరోజు నష్టపోయాను, అన్నీ పోయినాను అనుకుంటున్నావు కదా, మీ పొలం విషయంలో అతిశయాస్పదముగా ఉండే పంటను మీరు చూడబోతున్నారు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పండి. ఎక్కడ నీ జీవితంలో ఓడిపోయాను, నేను చాలా నష్టపోయాను, ఈ పని చేసి, వ్యాపారం చేసి, అది చేసి, ఇది చేసి పాడైపోయిన ఉంటున్నావు కదా, అతిశయాస్పదముగా ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ బిజినెస్లో చూస్తావు, శుభలక్షణముగా ఉండటం చూస్తావు. ఏదైనా దీవెనకరంగానే ఉంటుంది. ఏంటి మధ్య నీ వ్యాపారం అంతా మారిపోయింది ఏంటిరా అని అడుగుతారు అందరూ. యేసు మా వ్యాపారంలో ఉన్నాడని చెప్తావు, యేసయ్య నా నామలో ఉన్నాడని చెప్తావు. అటువంటి గొప్ప శుభ సాక్ష్యము, అతిశయాస్పదముతో కూడిన సాక్ష్యము, శుభలక్షణంతో కూడిన సాక్ష్యము నీ నోట ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. సంతానం లేదండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ ప్రభువాను ఇస్తామని నేను అనుకుంటున్నాను. ఓ రోజు నేను టీవీ చూస్తున్నాను. ఇసాక్ పాస్టర్ గారు, నేను టీవీ ఖర్చుకి 10,000 ఇస్తాను ఆయన, నా కుమారుడికి సంతానం పుడితేనే అనుకున్నానండి. అనుకుని సంతానం వచ్చింది కానీ నేను మర్చిపోయానండి. పుట్టాక 3 నెలలకి మా మనవరాలు టీవీ పెట్టిందండి. ఇసాక్ పాస్టర్ గారు మీటింగ్ చూస్తానే, నువ్వు ₹10,000 టీవీ ఖర్చుకి ఇస్తానన్నావు, నువ్వు మర్చిపోయి ఉన్నావు. హృదయం గద్దించిందండి. అవును ప్రభు, నేను ప్రార్థన చేసుకుని నేను 10,000
నీ సన్నిధికి నీ సాచుకుని చెప్పుకుంటా అన్నానండి. అలాగే మా పిల్లడు పుట్టాడండి 7 సంవత్సరాలకి. దేవుడి కృప వల్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మాది అల్లూరు గ్రామం అండి. నా పేరు విమల. అయితే మా అమ్మాయికి పెళ్ళయింది. 2 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. అయితే హాస్పిటల్లో తీసుకెళ్తే నీటి పొడగలు ఉన్నాయి అన్నారు. ఒకసారి అబార్షన్ అయింది. అయ్యగారు ప్రార్థనకు వచ్చాక 2 నెలలు వచ్చానండి. 2 నెలలు అరటిపండు ఇచ్చాడు. 3వ నెల కూడా వచ్చామండి. 3వ నెల యాపిల్ పండు ఇచ్చాడు. 3వ నెలలో మా అమ్మాయి కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రాలండి. మా అమ్మాయికి ఇప్పుడు 9వ నెల అండి. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు స్వాతి. మా చెల్లెలకి 4 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. నేను నా తల్లి అయితే ఎంతో దుఃఖపడేవాళ్ళం. గుంటూరు ప్రార్థనకు వచ్చేవాళ్ళం. ప్రతి నెల ఫలము తీసుకెళ్ళి, ఆశీర్వాదం తీసుకెళ్ళి ఆడకి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చేవాళ్ళం. ప్రభా, ఈ అమ్మాయి గర్భఫలం రావాలయ్యా అని ఎంతగానో ప్రార్థన చేసి ఏడ్చుకునేవాళ్ళం. గర్భఫలం వస్తే ఎటు సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాము. ఇప్పుడు ఆ అమ్మాయికి 4వ నెల. విశాఖయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మాది రేపల్ల మండలం, నల్లూరుపాలెం. మా పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5వ నెల స్కానింగ్ తీసినప్పుడు ఒక కిడ్నీ చిన్నగా ఉంది అన్నారు, చెప్పారు బేబీకి. మళ్ళీ ఇస్తాకయ్య గారు చెప్పి మేము ప్రార్థన చేయించుకున్నాము. అయ్యా ఇట్లా ఉందయ్యా, ఒక కిడ్నీ చిన్నగా ఉందని చెప్పారు. అయ్యా అంటేను అమ్మ ఏమవుదో తగ్గిపోయిద్దని చెప్పారు. మేము అనే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు నార్మల్గా వచ్చింది. స్కానింగ్ తీపించినప్పుడు అంతా బాగానే ఉందని. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నేను మున్సిపాలిటీలో చేస్తాను, తెనాలి. మరి నా జీతం చేతికి వచ్చేది కాదు, వడ్డీల రూపంలో వెళ్ళిపోతూ ఉండేది. మరి 10 లక్షలు బాకీ పడ్డాము. దేవుడు నాకు స్థలం ఉండేది. ఆ స్థలం 3 సంవత్సరాల దాకా అమ్ముడుపోయేది కాదు. ఇక్కడ నుంచి ప్రేరాయలు తీసుకెళ్ళి స్థలంలో వేసాను. దేవా నాయన తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ నమ్ముతున్నానయ్యా, నాకు ఈ స్థలం అమ్ముడు పోవాలని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. మరి 7 లక్షలకు అమ్ముడుపోయింది. 10 లక్షలు బాకీ ఉండింది నాకు. మరి బాకీ రుణబాధలు తీరిపోయినాయి. మరి అట్లానే మా కొడుకు 5 సంవత్సరాలు పెళ్ళయి, మరి పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత విశాఖయ్య గారు కాయలు ఇచ్చాడు మా కోడలకి. గర్భఫలం అందింది. వేసినామానికి వందనాలు. మరి అబ్బాయి పుట్టాలని కోరుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి పుట్టాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు.
మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. అంటే ముంబై కాలనీ, విజయవాడ నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి తెలిసిన వారు ఒకరు అండమాన్లో ఉంటుంటే తనకి డెలివరీ టైం వచ్చినప్పుడు దైవజనులు ఇక్కడ తైలాభిషేకానికి వారు వస్తుండగా ఆమె గురించి వారు ప్రార్థన చేయించినప్పుడు ఆమెకి సులువైన కాన్పు అయిందని వారు చెప్తున్నారు. అలాగే తర్వాత కూడా వారి కుమారుడికి బాగలేనప్పుడు, సీరియస్గా ఉన్నప్పుడు వారు క్యాలెండర్ అనేది తనకి పంపించి వాట్సాప్ చేసినప్పుడు వారు ప్రతిరోజు వాగ్దానం చదువుకుని దైవజనుల వాక్యం చూస్తూ ఏకీభవించినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేశారని చెప్తున్నారు. అలానే వీరి ఆరోగ్య విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడని, బాగలేనప్పుడు ప్రార్థన తైలం రాసుకున్నప్పుడు దేవుడు స్వస్థతనిచ్చారని చెప్తున్నారు. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి తీసుకుని ఫలాలు తీసుకుని వెళ్ళి వారి ఇంటి దగ్గర గర్భఫలం లేని వారికి చాలామందికి ఇస్తున్నారు. వారికి ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్తున్నారు. అలానే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థనలను కూడా బలహీనంగా ఉన్న వారికి వారు ఇచ్చినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేస్తున్నారని వీరు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నాకు పెళ్ళయి 11 సంవత్సరాలు అవుతుంది. స్కానింగ్లో ట్విన్స్ అన్నారు. పాపా బాబు కావాలనుకున్నాను. అలా రీతిగానే పాపా బాబు మొన్న 14వ తారీఖు పుట్టారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. రెండోది కోర్టు కేసులో నడుతుంది నాది, నాకు యాక్సిడెంట్ అయింది. అలా రీతిగానే కోర్టు వాయిదా కూడా కొట్టేసేసారు. ఈ 2 సాక్ష్యం దేవుని దీవించిన కాక. అలాగే స్పాన్సర్ కూడా 2 సార్లు చేశాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. చిన్ననందిగామ నుండి వచ్చాను. పెళ్ళైన తర్వాత ఫస్ట్ వారు వస్తే 3rd మంత్లో కన్ఫర్మ్ అయ్యిద్ది అనుకున్నప్పుడు నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారు. అయితే నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే నేను 2 months కూడా ట్యాబ్లెట్లు వాడలేదు. నేను 7th మంత్ వరకు ఇక్కడికి వచ్చాను. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నాకు పాప పుట్టింది. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు సుప్రియ, నా భర్త పేరు గోపిచందు, నా బిడ్డ పేరు జయదీపు. మేము జీడిమెట్ల నుంచి వచ్చాము. నాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అయ్యింది. 2 సంవత్సరాలు అయితే నేను కన్సీవ్ అయ్యే ఒక 3 నెలల కిందట థైరాయిడ్ని పీసీఓడి ఉంది. పీసీఓడి థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టడం కష్టమని అన్నారు. ఇంట్లో కూడా కొంచెం ఫోర్స్ వల్ల నాకు చాలా భయం వేసింది. అందరూ ఇసాకయ్య గారు ప్రేయర్కి వస్తే పిల్లలు పుడుతున్నారు అని అనగానే నేను చాలా ప్రార్థించుకున్నాను. నా భర్త నేను కలిసి 7 వారాలు వస్తామని నేను అనుకున్నాను. 7 వారాలు వస్తామనుకున్నగా ఒక సాక్ష్యంలో నేను విన్నాను. 4 వారాలకి నేను కన్సీవ్ అయ్యానని ఒక ఆమె చెప్పింది. దేవుడా, నేను కూడా 4 వారాల్లో కన్సీవ్ అవ్వాలి అని నేను అనుకున్నాను. అనుకోగానే 4వ వారంలోనే నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యం చేశాడు. ఇసాకయ్య గారు నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు.
మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు సిల్వానోస్ డానియల్, సనత్ నగర్ నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ మేము ప్రార్థనా శక్తి టీవీ ఛానల్లో చూసాము. ఒక సిస్టర్ వాళ్ళ అమ్మాయి అబ్రాడ్లో ఇంకా 5 డేస్లో జాబ్ రాకుంటే ఇండియాకు పంపిస్తామని చెప్పారు. సో ఆ సిస్టర్ ఇమ్మీడియట్గా పాస్టర్ దగ్గర ప్రేర్ చేయించుకుంటే ఆ అమ్మాయికి 2 డేస్లో జాబ్ వచ్చేసిందండి అబ్రాడ్లో. సో ఇమ్మీడియట్గా మేమేం చేసాం, లాస్ట్ ఇయర్ మా అబ్బాయి అమెరికాలో మాస్టర్స్ కంప్లీట్ చేశాడు, వాడికి జాబ్ రావాలని మేము ఇమ్మీడియట్గా లాస్ట్ ఇయర్ వచ్చి టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాము. చేసిన 6 మంత్స్ కంటిన్యూ వచ్చి ప్రార్థన తైలాభిషేకంలో మేము పాల్గొన్నాము. గాడ్ వాజ్ గ్రేట్. అతనికి మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడండి దేవుడు. సో దేవునికి మహిమ. ప్రార్థన చేసిన బ్రదర్ ఇస్సాక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటానండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. వీరి పేరు శారమ్మ. వీరు నల్గొండ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు వారి కుమారుడు వివాహ విషయమై ఎన్నో మాటలు ముందు బంధువుల నుంచి వారు బాధపడడం జరిగింది. వారికి గృహము లేదు ఉండడానికి. వారికి 6 పిల్లలు అయినప్పుడు వారి పిల్లల వివాహం కోసం వారు చూస్తున్నప్పుడు వారి బంధువుల్లోనే, తెలిసిన వారిలోనే అందరూ హేళన చేసేవారు. మీకు ఏమీ లేదు, వెనకాల ఒక ఇల్లు అయినా కూడా లేదు, ఏం ఆస్తుపాస్తులు లేవు, ఎలా చేస్తారు పెళ్ళి, ఎవరిస్తారు పిల్లలు మీకు, మేమైతే కనీసం అడుక్కునే వాళ్ళకన్నా చేస్తాం కానీ మీకైతే చెయ్యము అని అన్నట్లు వారు చాలా బాధ పెట్టారని వారు చెప్తున్నారు. అప్పుడు ఇక్కడ వారు తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు దైవజనులతో వారు చెప్పి ప్రార్థన చేయించుకునేవారు. వారి పిల్లలు వివాహం కొరకు, వారి కుటుంబం కోసం వారు ప్రార్థన చేయించుకుంటూ ఉండేవారు. December 31 నైట్ దైవజనులు వాక్యం చెప్పినప్పుడు మీకు చెర నుండి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు, మీకు ఏం కావాలో మీరు కోరుకోండి, ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు వారు ఏకీభవించి ప్రార్థన చేశారు. తారం వారి భర్త, నేను చనిపోకముందే నా పిల్లలందరూ వివాహాలు అయ్యి సెటిల్ అవ్వడం నేను చూడాలని, కుమారుడి వివాహం కొరకు వారు ఆ రోజు దైవజనులు ప్రార్థన చేయమన్నప్పుడు వారు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు కొద్ది రోజుల్లోనే వారికి ఒక సంబంధం రావడం జరిగింది. ఆ వివాహానికి అమ్మాయిని చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా వారు ప్రార్థన చేయించుకున్నారు. అది దేవుని చిత్తం అయితే దేవుడే కార్యం జరిగిస్తారని దైవజనులను కూడా ధైర్యం చెప్పి ప్రార్థన చేసి పంపించారు. పంపించిన తర్వాత వారు వెళ్ళడం జరిగింది. వారు వెళ్ళి అక్కడ సంబంధం చూసుకున్నారు. వారు తిరిగి వచ్చారు. ఇదంతా అయిన తర్వాత వివాహం జరగడానికి ఎక్కువ రోజులు టైం పడుతుందని వారు అనుకున్నారు. అంటే డబ్బులు లేవు, సమకూడాలి, ఇవన్నీ జరగాలి, కనీసం ఒక 8 నెలలన్నా టైం పడుతుందని వారు అనుకున్నారు. కానీ వారు ఇక్కడికి వచ్చి మళ్ళీ దైవజనులకు చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మీరు మనసులో మీకు ఏది కావాలో అది అనుకోండి అన్నప్పుడు తైలాభిషేకంలో వారు ఇలా వివాహం కొరకు మనసులో అనుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే అద్భుత రీతిగా కార్యం చేసి ఒక 10 రోజుల్లోనే వారు వివాహానికి చేయడానికి సరిపడా ఆ డబ్బులు అనేవి వారికి సమకూర్చబడ్డానికి దేవుడు సహాయం చేశాడని, ఆ వివాహం అనేది ఎంతో ఘనంగా జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి మాటలు హేళన చేయబడిన కూడా బంధువుల మధ్యనే దేవుడు ఆశ్చర్యంగా ఈ కార్యం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం కూడా ఎంతో ఘనంగా జరిగిందని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.
తన పేరు విజయ, భర్త పేరు కార్తీక్. వీరు ఇక్కడ ఈసీఐఎల్ నుండి ఇక్కడ కుకట్పల్లిలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వీరి స్వస్థలం వచ్చి గొల్లవెల్లి. తన భర్తకు గత 1 సంవత్సరం క్రింద బాగా సీరియస్ అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు దైవజనులు వారికి తెలిసిన బంధువు ద్వారా దైవజనులతో ప్రార్థన చేయించడం జరిగింది. ప్రార్థన చేయించినప్పుడు తన దేవుడు ఐసీయూలో నుంచి అంటే చావు బ్రతుకుల స్థితి నుంచి దేవుడు తనని బయటకు తీసుకొని వచ్చారు. కానీ తర్వాత అయితే ఆయనకున్న ఆరోగ్య స్థితిని బట్టి పిల్లలు పుట్టడం కష్టమవుతుంది అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అప్పటికే వారికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. తనకు గర్భఫలం పొందుకోలేదు. ఆయనకి అప్పుడు కలిగిన బలహీనతను బట్టి డాక్టర్స్ అయితే పిల్లలు పుట్టరు, కష్టమని చెప్పారు. కానీ తను తర్వాత తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. తన పరిస్థితిని అంతా చెప్పి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తన గర్భాన్ని తెరిచారు. ఇప్పుడు తను 6వ నెల గర్భిణీగా ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు. తన భర్తకి బలహీనం అయినప్పుడు పిల్లలు పుట్టే అవకాశం లేదని అన్నప్పుడు వారు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు దానికి గర్భఫలాన్ని ఇచ్చారు. ఇప్పుడు తను 6వ నెల గర్భిణీగా ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.